జగన్ రెడ్డి సాక్షి దినపత్రికలో తమ నాయకుడు దామచల్ల జనార్దన్పై అసత్య కథనాలు రాయటంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగన్ పత్రిక సాక్షి ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదు అన్న భయంతో వైసీపీ తన కరపత్రిక ద్వారా తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని, ఇది జీర్ణించుకోలేని జగన్ పత్రిక తన ఇష్టం వచ్చినట్టు రాస్తే ప్రజలు నమ్మరని చెప్పారు. మరోసారి తప్పుడు కథనాలు రాస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసులు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిప్పనమల్లి రవితేజ, నలమూత రమేష్, ఉమర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. సాక్షి పేపర్లో మా దామచల్ల జనార్దన్ గారి గురించి తప్పుగా రాయడం జరిగింది. జనసేనకి మాకు గొడవలు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. మీరు ఎన్ని చేసినా కూడా రాష్ట్రంలో ఇద్దరు కలిసే ఉన్నారు. చంద్రబాబు గారు అలా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు క్లారిటీగానే ఉన్నారు. మీరు మా మధ్యన ఎంత చిచ్చు పెట్టి ఎన్ని గొడవలు పెట్టాలన్నా కూడా మీ వల్ల కాదు. రాబోయే రోజుల్లో ఇంకా 2 నెలల్లో మీ గవర్నమెంట్ పడిపోతుంది. అందరికీ తెలిసేది. యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు. వ్యాపారస్తులకి ఏ పనులు చేసుకోవాలో అర్థం కాక తిరుగుతున్నారు. అలాగే రేపు మా జనార్దన్ గారు గెలవపటానికి సిద్ధంగా ఉన్నారు ఒంగోలు నుంచి. ఇంతవరకు మీకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలులో సీట్ అనౌన్స్ చేశారా? ఒకరోజు గిద్దలూరు అంటారు, ఒకరోజు మార్కాపురం అంటారు, ఒకరోజు దర్శి అంటారు, ఒకరోజు ఒంగోలు అంటారు. ఇంతవరకు లేదు. అధికార పార్టీలో అయ్యుండి మీ అతనికి ఇప్పటికి 7 సార్లు జాబితా వదిలేరు. ఒక్కసారైనా ఒక్క దాంట్లో ఇచ్చారా మీ వాసుకి? కాబట్టి మాట్లాడేటప్పుడు పద్ధతిగా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ సాక్షి పేపర్లో ఏందండి ఇది? ఏంది అసలు? ఆయన ఏం చేశాడు జనార్దన్ గారు? ఆయన ఏమన్నా పొరపాటు ఏం చేసి జనసేనకి ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? అందరూ కలిసి హాయిగా ఉంటున్నాం వాళ్ళు మేము. మీరు ఎందుకు ఈ రకంగా మాకు చిచ్చులు పెడుతున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ గారు ఈ 175లో ఫస్ట్ గిఫ్ట్ మీకు మా జనార్దన్ గారు గెలిపించుకొని మీ అంతా చూస్తాం మేము. తొలిమెట్టుగా జనార్దన్ గారు గెలవటానికి సిద్ధంగా ఉన్నారు. అన్నదమ్ములాగా కలిసి ఉండే జనసేన పార్టీలో గ్లాసు పగిలిపోయింది అని చెప్పడం కన్నా బామర్దుల మధ్య మీ ఫ్యాన్ ఎప్పుడో పగిలిపోయింది. ఫస్ట్ మీ ఫ్యాన్ రిపేర్ చేసుకున్న తర్వాత మా గ్లాస్ గురించి, మా శేఖర్ గురించి పట్టించుకోండి. మీకు ఖచ్చితంగా ఒక విషయం చెప్తానంటే, జనార్దన్ గారు ఎప్పుడు కూడా డివైడింగ్ పాలసీ చేయడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ జిల్లాలో మీరు డివైడింగ్ పాలసీ అంటే ఇద్దరిని విభేదించి రాజకీయాల చరిత్ర చాలా ఉంది. ఖచ్చితంగా అన్నీ చెప్పాలనుకుంటే పత్రికా సమావేశంలో మీకు నచ్చిన ఒక పత్రికను తీసుకొని అందరూ కూర్చుంటే ఎక్కడెక్కడ మీరు డివైడ్ చేశారు, ఒంగోలు ఎక్కడెక్కడ మీరు విభేదాలు చేశారు కూడా నేను చెప్పగలను. ఆ శక్తి సమాధానం నాకు ఉన్నాయి. జర్నలిజంలో ఖచ్చితంగా ఎన్నికల సమయంలో కొంచెం మీరు ఆచితూచి పదాల్సిన అవసరం ఉంది. రియాజు, అరుణ వీళ్ళ గురించి రాశారు వార్తలు. ఖచ్చితంగా రియాజు బాలినేని మన జనార్దన్ గారు టికెట్ వచ్చిన మరుక్షణమే ఫోన్లో స్పందించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అది అరుణ కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యన సీఎస్పురంలో కూడా ఒక మీటింగ్లో కూడా అందరూ కూడా పాల్గొన్నారు, అయిపోయింది. 11వ తారీఖున స్థానిక బలంపేట నుంచి ఒక సామూహికంగా జనసేన టీడీపీ మీటింగ్ని భోజనాలతో స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశాం. అక్కడి నుంచి వార్డున మళ్ళీ చెప్తానండి, వార్డున జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల సమావేశం జరిగి అక్కడి నుంచి పూర్తిగా ప్రచార కార్యక్రమం స్టార్ట్ అయిపోతున్న దానికి శ్రీకారం చుట్టారు. రియాజ్ ఫోన్ ఆపేసని చెప్పారు. కాదు, రేపు మార్నింగ్ రియాజ్ మీటింగ్ ఉంది 20వ తారీఖున. పాసుల గురించి కానీ కొంచెం టెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నా టచ్లో ఉన్నారు, జనరల్గా టచ్లో ఉన్నారు. రేపు కొంతమంది కార్యకర్తలు అవసరమైతే ఇక్కడి నుంచి రమ్మని చెప్పి రియాజ్ ఆహ్వానించాడు. కొంతమంది వెళ్తున్నారు. ఇవన్నీ అభూత కల్పంతో పెట్టుకొని ఖచ్చితంగా జనార్దన్ గారిని బురదపోయడానికి ఇది చేస్తున్నారు. జనసేన పార్టీ ఉండే అంతర్గత వ్యవహారాలు మాకు అవసరం లేదు, జనార్దన్కి అసలు అవసరమే లేదు. కానీ అన్నదమ్ములాగా ఒకే వేదిక మీద కలిసే అవకాశం ఖచ్చితంగా జనార్దన్ గారు చేస్తారు, ఉంది. 2-3 రోజుల్లో విప్లవాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఎక్స్ కౌన్సిలర్ పేరు కూడా ఎక్స్ కౌన్సిలర్ అయిపోయింది, జాయినింగ్ అవుతున్నాడు. అదే రకంగా ఇంకో పార్టీలో నుంచిన వ్యక్తి బీజేపీ జాయిన్ అయిపోతున్నారు. అందరూ జనార్దన్ గారు టచ్లో ఉన్నారు. మీరు చేతనేది ఆపుకోలేరు కూడా. అందువల్ల ఏంటంటే మీరు పత్రికను అడ్డం పెట్టుకొని ఇంకొకరిని అడ్డం పెట్టుకొని ఈ రకమైన వార్తలు రాయబడమని కొద్దిగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున
ఇక నుంచి అవాకులు చవాకులు రాసినా మాట్లాడినా మొన్నటిదాకా ఒక దశ కొంతమంది బయటకు వస్తే కేసులు పెట్టి భయపిస్తున్నారు అనమాట. ఇక అయిపోయింది. రేపు 11 తర్వాత మీకు అందరూ చాలామంది బయటకు వస్తారు. మీరేం చేసినా మాట్లాడే అవకాశం ఉంది, ఏం చేసినా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలుసుపరచని కోరుకుంటున్నాం. ఉండే దాన్ని దినపత్రిక అంటారు. కానీ నేటి సమాజంలో ఉన్న పత్రికల్లో సాక్షి పేపర్ అనేది దినపత్రిక కాదు, ఒక కరపత్రిక అనేది అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు సాక్షి పేపర్లో గౌరవ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచల జనార్దన్ రావు గారి గురించి ఒక తప్పుడు వార్త అయితే ప్రచురించడం జరిగింది. పార్టీలో టికెట్లు కేటాయించేది పార్టీ అధినాయకత్వం చూసుకుంటుంది. ప్రతి ఒక్క పార్టీకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. లోకల్గా ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా నియోజకవర్గ టికెట్లు కేటాయించడం జరుగుతుంది. దాన్ని అధినాయకత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా కూర్చొని ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించి ఇక్కడ దామచల జనార్దన్ రావు గారు అయితే గెలుస్తారని ధీమాతో టికెట్ కేటాయించడం జరిగింది. దీనికి ఇరు పార్టీ యొక్క నాయకత్వం కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాగే వర్గ రాజకీయాలు చేస్తున్నారనేసి పేపర్లో రాయడం జరిగింది. కానీ శ్రీ దామచల జనార్దన్ రావు గారి కుటుంబం ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం పార్టీలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రకాశం జిల్లాలో ముందుండి నడిపించినటువంటి సంఘటన మనం గతం చూస్తూనే ఉన్నాం. అటువంటి నాయకులపై ఈరోజు సాక్షి దినపత్రిక వర్గ రాజకీయాలు చేస్తున్నారని రాయడం చాలా దురదృష్టకరం. దీన్ని విషపత్రిక అనేసి తెలియజేస్తూ ఇక నుంచైనా దామచల్ల వ్యక్తిత్వాన్ని తెలుసుకొని అతని యొక్క మంచితనాన్ని అతని యొక్క సౌమ్యత్వాన్ని తెలుసుకొని తన గురించి రాయవలసిందిగా కోరుకుంటున్నాం. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. ఏదైతే సాక్షి కరపత్రిక ప్రచురించడంతో ఒక అభూత కల్పన గురించి వివరణ ఇస్తూ ఉన్నాం. ఏదైతే మన రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల నుంచి జరుగుతున్న అరాచక పాలన మీద ఈ అరాచక పాలనని అంతమొందించడానికి ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి గత 3-4 నెలల నుంచి జనసేన అధినేత మరియు మా తెలుగుదేశం పార్టీ అధినేత ఇద్దరు కలిసి సంయుక్తంగా గడిచిన 2 రోజుల క్రితం సంయుక్తంగా పార్టీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కొన్ని చోట్ల జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందం పొందడానికి ఈ సాక్షి కరపత్రికను వాడుకొని ఈ వైకాపా నాయకులు 2 పార్టీల మధ్య గొడవలు పెట్టాలని ఉసిగొలుపుతూ ఉన్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అవనండి జనసేన పార్టీ నాయకులు అయినండి సొంత అన్నదమ్ముల్లాగా కలిసి రేపు రాబోయే 2024 ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి అయిన దామచర్ల జనార్దన్ రావు గారిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మరియు రాష్ట్రంలోనే గెలవబోయే మొదటి సీటు మన ఒంగోలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకనైనా సరే సాక్షి పత్రిక ఇటువంటి అసత్య ఆరోపణలు వండివార్చకుండా ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటట్టు ప్రజా సమస్యలపై వార్తలు రాసి వారికి న్యాయం చేయాలి తప్ప ఈ అసత్య ఆరోపణలు వండివార్చి టీడీపీ జనసేన నాయకుల మధ్య చిచ్చు పెట్టి ఏదో సాధించాలనుకుంటే అది మీ కల మాత్రమే. ఇకనైనా మీరు వాస్తవాలను రాయండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.